ఏమి కొన్ని ఇస్తావా? ఎంత పుంజు రేటు చెప్పు. లేదు 1200 ఇస్తాలే. ఎన్నికేళ్ళు ఉంటుంది? సరేలే 1200 ఇస్తాలే. పెట్టుకో. లేదు పెట్టుకో పెట్టుకో పెట్టుకో. ఆ పక్కటే కొట్టుకుంటారా ఈ పక్కటే కొడతారా? మంట ఎక్కువ నా చెట్లు ఉంటాయా పదా ఏమన్నా? తొందరపడి నిదానంగా వీడియో తీసుకోవాలి. అది వాళ్ళు అయితే దాంట్లో అసలు బొచ్చుంది ఊడిపోతుంది. దాంట్లో వేస్తే అది కబ్బు అని అమ్మ. యాడని మీద పడతాయి ఉండలేడు చేప. కట్టెందుకు మనకు? నాటుకోడి పులుసు అయితే రెడీ చేద్దామండి. దానికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టేసి లో ఫ్లేమ్లో దినుసులను అయితే వేయించుకుందాము. ఇదిగో మిరియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకులు, స్టార్ ఫ్లవరు, యాలకులు మొత్తం అన్నీ వేసేసి దోరగా వేయించుకుందామండి లో ఫ్లేమ్లో. ఇలా దోరగా వేగగానే పక్కన తీసేసి మిక్సీ అయితే కొట్టుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు లైట్గా వేయించుకోవాలి. ఇవి పక్కన తీసేసుకొని పెట్టుకుందాం. ఇలా వేయించుకునే దినుసులను మిక్సీలో వేసి దాంతోపాటు కొబ్బరిని అయితే యాడ్ చేస్తానండి. ఒక పెద్ద స్పూను యాడ్ చేసి మిక్సీ చేసుకున్నాం. ఇప్పుడు
మిక్సీ పట్టేసుకున్నాము. ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం దీన్ని. మసాలా అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ పెట్టేసి చికెన్ అయితే ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడైతే మనము కుక్కర్లో చేస్తున్నామండి. ఎందుకంటే నాటుకోడి సరిగా ఉడకదు కాబట్టి కుక్కర్లో వేసాను. మామూలుగా అయితే కుండలో వేసుకున్నా కూడా మంచి రుచి ఉంటుంది. కుక్కర్ హీట్ అవ్వగానే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాము. నేనైతే ఆవగింజల నూనె అయితే ట్రై చేస్తున్నాను. మీరు మీ ఆప్షన్, మీ ఇష్టం వచ్చింది యాడ్ చేసుకోండి. నెయ్యి కానీ ఏ నూనె అయినా యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటానండి నూనె. ఎందుకంటే మసాలా లేగాలి కాబట్టి ఎంత నూనె తక్కువ తీసుకుంటే అంత మంచిది. నేనైతే తక్కువ ప్రిపేర్ చేస్తాను. ఇదిగో ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్స్, ఇవన్నీ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. అప్పటికప్పుడు అంటే కుదరవు. ఇది దోరగా వేయించుకుందాం బాగా. చూడండి, ఎర్రగడ్డలు పచ్చిమిర్చి బాగా దోరగా వేయించుకుంటేసినాము. బాగా దోరగా వేగిపోయినాయి. ఇప్పుడు నాటుకోడి అయితే చికెన్ రెడీగా ఉంది, వేసేద్దామండి. ఇప్పుడు పసుపు అయితే వేసేసుకుందామండి. పసుపు వేసుకొని బాగా కలబెట్టుకుందాము. తగినంత ఉప్పు వేసుకుందాము. ఉప్పు బాగా కలిసే వరకు కలబెట్టుకునేసి బాగా ఉప్పు పసుపు చికెన్లో బాగా కలిపేసుకొని ఈ విధంగా మూత పెట్టేసుకుందాము. ఒక 5 మినిట్స్ బాగా ఉడకనిద్దామండి. ఇదిగో ఉప్పు పసుపు వేసేసి మనం బాగా ఒక 2 నిమిషాలు కన్నా హీట్ చేసుకున్నామంటే దాంట్లో ఉన్న నీళ్ళు చూడండి ఈ విధంగా బాగా ఊరిపోయినాయి. మసాలా అయితే ఉప్పు పసుపు దీంట్లో బాగా పడుతుంది. ఇప్పుడు మసాలాని అయితే యాడ్ చేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ధనియాల పొడి, గరం మసాలా, చిల్లీ పౌడర్ వేసేసి బాగా కలబెట్టుకుందాం. ముక్కలకు బాగా మసాలా పట్టేట్టుగా ఒక 2 నిమిషాలు స్టవ్ మీద పెట్టేసినామంటే ఉప్పు పసుపు వేసి బాగా నీళ్ళు అయితే ఊరిపోతాయి అందులో ఉండేటివి. మసాలా అయితే ముక్కలకు బాగా పడుతుంది ఈ విధంగా. ఇవి కలబెట్టుకున్న తర్వాత ముందుగా మనము దినుసులు అయితే కొట్టుకున్నాం కదండి, పచ్చి కొబ్బరి అవన్నీ మిక్సీలో వేసి ఆ మసాలా అయితే వేస్తున్నాను. టమాటాలు, ఉడుకుతా అంటే గుమ్మ 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 స్మెల్ అయితే అదిరిపోతుందండి. అబ్బా చూడండి, ఇది తినాలన్న సామిరంగా ఈరోజు సంగడి చేసుకొని నాటుకోడి పులుసు వేసుకొని తింటే వారంలో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంటి దగ్గర. చూసానే వాసన మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. తింటే కన్నా ముక్క అట్లే కరిగిపోవాలా. ఉడకలేండి, అందాక వెయిట్ చేద్దాం. ఈ విధంగా మసాలా అంతా వేసి కలిపిన తర్వాత ఒకసారి టెస్ట్ చేద్దామండి. అబ్బా, ఉప్పు కారం మసాలా దట్టంగా పట్టినాయి. ఎందుకంటే ఉప్పు తక్కువ ఏమైనా ఉంటే కదా ఇప్పుడే వేసుకోవచ్చు. మళ్ళీ వేసినామనుకో సరిగా పట్టదు ముక్కలకు.
చూడండి దీంట్లో నీళ్ళన్నీ ఇమిరిపోయే వరకు నేను అట్లే ఉడకబెట్టాను. ఎక్స్ట్రా వాటర్ అయితే యాడ్ చేయలేదు. ఇవన్నీ చికెన్లో ఉండే నీళ్ళే, మసాలా అంతా బాగా పట్టే వరకు ఒక 3-4 మినిట్స్ బాగా ఉడకబెట్టేసిన తర్వాత ఫైనల్గా అయితే వాటర్ యాడ్ చేసుకుందాము. మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ ఉడకనిద్దామండి. ఇది ఉడుకుతూ ఉంటుంది. అందులోపల మా తోటలో టెంకాయలు ఉండే కొట్టుకొని తాగి వస్తాయి ఎనర్జీ కోసము. ఎనిమిది విజిల్లు అయితే వచ్చాయండి. ఇప్పుడు ఓపెన్ చేద్దాము, ఉడికిందా లేదా అని చెక్ చేద్దాము. అబ్బా ఫ్లేవర్ వస్తుంది, చికెన్ ఫ్లేవర్ బాగా. ఉడికిందో లేదో చెక్ చేద్దాము. ముక్క బాగా అయితే బాగా ఉడికిపోయిందండి, మెత్తగా ఉడికిపోయిందండి. బా సూపర్. ఉప్పు కారం పసుపు అన్నీ బాగా పట్టాయో. ఫైనల్గా ఫ్లేవర్ కోసము కొంచెం కొత్తిమీర వేసి దింపేసానండి. ఇందులోకి రాగి సంగటి చేద్దాము. మీ చాయిస్, మీరు అన్నం చేసుకుంటారో రోటీ చేసుకుంటారో సంగటి చేసుకుంటారో. నేనైతే ఈరోజు రాగి సంగటి ప్రిపేర్ చేస్తాను. పక్కన చేసుకుందామండి. ఇంకా చికెన్ అయితే అయిపోయింది. రాగి సంగటికి అయితే ప్రిపేర్ చేస్తామండి. రైస్ పెట్టాము. రాగి సంగటికి రైస్ అయితే ఉడికిపోయినాయి. రాగి పిండిని అయితే యాడ్ చేసుకుందాము. రాగి సంగటి అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ప్లేట్లో పెట్టుకొని నాటుకోడి పులుసు వేసుకొని తింటే ఎట్లుందో చెప్తానండి. రాగి సంగడి నాటుకోడి పులుసు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకెందుకు లేటు, లాగిద్దాము. సూపర్ టేస్ట్ అండి. ముక్క అయితే నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది. అబ్బా ఒకసారి ట్రై చేయండి మీరు. ఈ వీడియో కన్నా మీకు నచ్చింటే ఒక లైక్ వేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.